ఎంతో గొప్ప సేవా ఖ్యాతిని ఆపాదించినటువంటి ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి శ్రీ టంగుటూరి కోటయ్య గారు. మరి వారు నిన్నటి రోజున పౌర్ణమి రోజున వారు భగవంతుని చేరుకోవడం, మరి చంద్రునిలో వారు కలిసిపోయి నిండు చంద్రునిలో ఎప్పుడు కోటయ్య గారు ఎంతో చక్కని తెల్లని దుస్తులతో, మంచి మనసుతో, నిర్మలమైనటువంటి ప్రేమతో అందరినీ ఆప్యాయంగా సంస్కారయుతంగా అందరినీ మందలించేవాడు కోటయ్య గారు. వారికి మాకు సరే మా నాన్నగారితో వారు సమకాలీకులు. ఆ రోజులలో దాదాపు 60-70 ప్రాంతాల పూల సెంటర్లో ఎప్పుడు కూడా మా నాన్నగారితో కళాకారులతో అటు ఖాదీ గ్రామోద్యోగ భండార్లో కూడా వారు ఎప్పుడూ వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తుండేవారు. అయితే ఇటీవల 20 సంవత్సరాల కాలంగా మన స్పందన అవయవదాన సంస్థ గౌరవాధ్యక్షుడు శ్రీ వనమా వెంకటరామయ్య గారి నేతృత్వంలో మాది వారి తర్వాతి తరం కాబట్టి వారు పెద్దవారుగా మేము గౌరవించుకుంటుంటే ఈ అవధాన సంస్థ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనేవారు. వారు అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కోటయ్య గారు మరి పరమపదించడం నిజంగా మనందరికీ కూడా తీరని రోజు. అటు బ్రతికున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఉద్యమంలో దేశభక్తిని చాటుకుంటూ స్వాతంత్ర సమరయోధుడుగా, ఈరోజు మరణానంతరం కూడా నా దేహం జీవం ఉన్నప్పుడు, ఈరోజు జీవం లేకున్నా కూడా నేను 10 మందికి జీవాన్ని ఇచ్చి నేను కలకాలం ఇతరులలో ఈ ప్రపంచాన్ని చూసి నా దేశానికి సేవలు అందిస్తానని చెప్పి గొప్ప వ్యక్తి కోటయ్య గారు. మరి వారు ఈరోజు మరణించడం మనందరికీ తీరని లోటు. ఈ సందర్భంగా మా స్పందన సేవా సంస్థ అధ్యక్షులు గుండా రమేష్ గారు, ప్రధాన కార్యదర్శి మిట్టకుల కోటయ్య గారు, గౌరవనీయులు కోశాధికారి పిచ్చిరెడ్డి గారు, మా సభ్యులు శ్రీనివాస్ గారు వెంటనే ఉదయం సమాచారం తెలపగానే మాకు చాలా బాధ అనిపించింది. ఒక కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్టుగా మేము చాలా బాధపడ్డాము. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు, వారి యొక్క కుమార్తె, వారి అల్లుడు కుటుంబ సభ్యులందరికీ కూడా మా స్పందన సేవా సంస్థ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కూడా ఈ సమాజంలో అజరామరంగా ఉండాలని చెప్పి సాకారం చేస్తూ, వారు పోయినా కూడా వారి కీర్తి ఎక్కడికి పోదు. ఎందుకంటే వారు దేహదానం చేస్తున్నారు కాబట్టి. మరి అరుంధతి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇండికల్ అరుంధతి మెడికల్ కాలేజీ వారు కోరగానే మా కార్యదర్శి గారు వెంటనే మరి బాడీని కుటుంబ సభ్యుల అనుమతితో మరి వారికి త్యాగం చేస్తామనుకున్నారు. వారు ఎప్పుడు కూడా సజీవమే. ఎందుకంటే వారు బతుకున్నప్పుడు సేవలు అందించారు ఆ దేశానికి, సమాజానికి. మరి అనేక సంస్థలు సభ్యులుగా వారు సేవలు అజరామరంగా ఉంటాయి. వారిని ఎప్పుడు మేము తలుస్తూ ఉంటాం. వారు చూపిన మార్గం మనందరికీ మార్గదర్శకం. ఎందుకంటే వారి బాటలో మీరా సత్యనారాయణ గారు, ఇటీవలనే మరి మన పివి వెంకటరామయ్య గారు, వారి సతీమణి, ఇంకా చాలామంది కోటయ్య గారి కుటుంబ సభ్యులు చాలామంది శరీరాన్ని మరణానంతరం వారి దేహాన్ని మరి కాలేజీ పరిశోధన నిమిత్తము పంపించడం అనేది మా సంస్థ యొక్క ఆశయం. మరి వారు లేకున్నప్పుడు కూడా వారి జీవనదానం ద్వారా అందరిలో వారు ఉంటారు, అందరి వాడిగా ఎల్లప్పుడూ ఉంటారని తెలుసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నమస్సమాన్యం తెలియజేస్తూ ఆశీర్వాదాలు అర్పిస్తున్నాను. టంగుటూరి కోటయ్య గారు, టంగుటూరి కోటయ్య గారు, టంగుటూరి కోటయ్య గారు. పెద్దవారు సార్ వీడియో ఒకసారి రికార్డ్ చేశాను, అది సేవ్ చేసుకోండి. ఎన్ని గంటలకు సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం 2 తర్వాత